ఇక్కడ క్యాడర్ లోపం కూడా ఉంది కదా సార్, బలమైన క్యాడర్ బీజేపీకి లేనట్టే కదా. అంటే నమ్మకం కలగడం లేదు అంటారు వాళ్ళు. ఒకటేమో బేసిక్గా ఈ మత రాజకీయాలు, కమ్యూనల్ పాలిటిక్స్ అనేవి ఏపీకి అంతగా సూట్ అవ్వ, వాళ్ళు తీసుకోరు. తెలంగాణలో పెంచడానికి కొంచెం ట్రై చేశారు. మజ్లిస్ వర్సెస్ ఆ స్కోప్ ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ స్థానాలు ఎక్కువ వాళ్ళకు. ఇప్పుడు మీకు విద్యాసాగర్ రావు దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళు, ఇక్కడ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వీళ్ళంతా అనేక సార్లు గెలుచున్నారు కదా. ఏపీ విషయానికి వస్తే అది పొత్తు పెట్టుకుంటే తప్ప తెలుగుదేశానికి సొంతంగా, బీజేపీకి సొంతంగా లేనటువంటి ఒక పరిస్థితి. సో దాంతో వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు కింద క్యాడర్. బీజేపీ వాళ్ళు జనసేనలో ఉన్న దూకుడు బీజేపీలో లేదు. దానికి తోడు జగన్ పట్ల మన వైఖరి ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది వాళ్ళకు. ఇప్పటికి కూడా పూర్తిగా వదులుకోకూడదని చెప్తున్నారు. ఎక్కడ ఫోకస్ పెట్టాలి? మీరు చూస్తే వైసీపీ మీద బీజేపీ వైపు నుంచి దాడి తక్కువగా ఉంది మీరు కంపారిటివ్గా తెలుగుదేశంతో పోలిస్తే. ఈవెన్ జనసేన కూడా తక్కువ, వీళ్ళు ఇంకా తక్కువ. అసలు జనసేన ఏం మాట్లాడలేదు సార్, ఎవరు మాట్లాడినా టీడీపీయే టార్గెట్గా మాట్లాడుతున్నారు, వైసీపీ ఎవరు మాట్లాడినా. అవును, అంటే వాళ్ళు మిత్రభేదం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు అంతకు ముందేమో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ పెట్టారు. ఉదాహరణకు అసలు చంద్రబాబు కీలక నాయకుడు అయినప్పటికీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతము వీటి మీద కూడా దాడి చేసి నిజంగా దానివల్ల వైసీపీ చాలా నష్టపోయింది కూడా. నాతో ఎవరో మాజీ మంత్రి అంటున్నారు, లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ వాళ్ళ కుటుంబాల మీద వ్యక్తిగతంగా దాడి చేయటము, వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద తప్పు, బ్లండర్ అది. ఈ బ్లండర్ వల్ల వాళ్లకు నిజంగా మనస్తాపం కలిగింది, కోపం కూడా పెరిగింది. ఇప్పుడు రెడ్ బుక్ అని లోకేష్ అన్నిసార్లు అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు అంతకుముందు అన్ని మాటలు ఎందుకు అన్నారు వాస్తవంగా? సో జరిగిన ఘటనల కంటే ఈ హద్దు మీరినటువంటి నిందారోపణలు, దుర్భాషలు చాలా వరకు ఈ పరిస్థితికి కారణమైనాయి. సో దానికి వాళ్ళు టిట్ ఫర్ టాట్, మీరు చేసిన దానికి మేము కూడా చేయాలి అనే ఒక ధోరణి వాళ్ళకి రావడానికి అది కారణమైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఏ ముఖ్యమంత్రికైనా అన్ని సబ్జెక్టుల మీద ఒకటే గ్రిప్ ఉండదు, అన్నిటి మీద ఒకటే వాగ్దాటి ఉండదు. కానీ జగన్ ఏంటంటే ఎప్పుడు తనే మాట్లాడాలి, తనే ఫోకస్. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, బడ్జెట్లో ఎవరు జోక్యం చేసుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో కూడా జగన్ బడ్జెట్ ప్రజెంటేషన్ మధ్యలో 3 సార్లు 2 సార్లు జోక్యం చేసుకునేవాడు. ఇది ఎక్కడ జరగదు అసలు ప్రజాస్వామ్యం. బడ్జెట్ చర్చలో జోక్యం ఏంటంటే ఆర్థిక మంత్రి చదువుతాడు, అయిపోతుంది, వీళ్ళు చప్పట్లు కొడతారు, నచ్చకపోతే కేంద్రంలో అయితే డౌన్ అంటారు, అంతే. కానీ దాంట్లో కూడా ఆయన జోక్యం చేసుకోవాలంటే అన్నీ నేనే చెప్పాలనుకోవడం, చివరికి ఏది కూడా సరిగా కన్వే చేయలేకపోవటం, ఈ మంత్రులు ఆ శాఖలు చూసే వాళ్ళకి గ్రిప్ పెరగనివ్వకపోవటం, వీళ్ళకి పెరగకపోగా అక్కడ ఏ కొడాలి నాని లాంటి ఆయనో లేకపోతే ఇంకొకటో అక్కడ లేచి ఏదంటే అది మాట్లాడటం. దీనివల్ల కోరి వైరాన్ని, శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న ఒక పరిస్థితి కూడా ఉంది. దీనికి రాజకీయ కార్యకర్తలు కింద ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏం లేదు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు చేసినటువంటి పెద్ద తప్పిదం ఇది. అది ఇప్పుడు కూడా మార్చుకున్నారా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మొన్న ఆయన మీడియాతో మాట్లాడింది బాగానే ఉంది, ఏదో చెప్పారు తాను అనుకుంటే ఎంతసేపు మాట్లాడారు? గంటలు. అవును, మాట్లాడి ప్రశ్నలు తీసుకున్నారా? లేదు. అవును, 1-2 ప్రశ్నలకు చెప్పారు, ఇంకా తర్వాత చక్కని లేచి వెళ్ళిపోయారు. సో ఈ ధోరణి మారాలి కదా, అంత వన్ సైడ్ ఎలా కుదురుతుంది? ఓడిపోయిన తర్వాత కూడా. అవును, అంటే వైఖరి మారలేదంటే నిజంగా ఇప్పటికీ చంద్రబాబు నెల రోజుల్లో వీటినే 50 రోజులవే చూస్తున్నారు, కానీ 5 ఏళ్ళకి చూడాలి కదా. ఇంకా తప్పులు గొప్పలు చెప్పుకోవచ్చు, మేము చేసాము, నేను బటన్ నొక్కాను, మీరు బటన్ ఇప్పుడు కూడా చెప్పండి కావాలంటే బటన్ పాయింట్. మిగిలిన పాయింట్లు ఆ బటన్ దగ్గరే ఆగిపోయాడు, అది సమస్య.